చక్కగా ఎక్కువగా పోతారు. గట్టిగా చెప్పాలి గోవిందా. ఇలా కరెంటు కూడా వచ్చింది. గట్టిగా అంటే కరెంటు కూడా వస్తుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. విభాగవాస కళ్యాణ వెంకటరమణ గోవిందా. జై శ్రీమామి. స్వామి ఒక చేయి ఇలా పెట్టాడు, ఇంకో చేయి ఇట్లా పట్టుకున్నాడు. ఎందుకమ్మా ఇట్లా పెట్టి పెట్టి బరువైపోయింది, కింది పెట్టి ఈ చేయి ఇలా ఇలా అని ఇట్లా బరువు ఇట్లా పట్టుకున్నాడా నడుము వస్తుందని. వెంకటేశ్వర స్వామి నా చూడాలని అంటే పాదాల దగ్గర నుంచి పైదాకా చూడాలి. మిగతా దేవులనేమో పైనుంచి కింద దాకా చూడాలి. వెంకటేశ్వరుని మాత్రం అందుకే స్వామి ఇలా చెప్తాడు, ఎక్కడో కాదురా నా పాదాల దగ్గర ఉంది నీకు మోక్షము, కాబట్టి పాదాలు చూడరా అని చెప్తాడు స్వామి. అలా పాదాలను చూసి నువ్వు దండం పెట్టుకున్నట్లయితే నిన్ను నడుము లోతులో ఉన్నటువంటి కష్టాల నుంచి కూడా నిన్ను బయటికి లాగుతాను అని చెప్తాడు భగవాన్. కుడి చేతికి కాదు ఎడమ చేతికి కట్టుకోవాలి. పెళ్ళైందా? అందుకే స్వామి ఇలా పట్టుకుంటాడు. ఇక్కడ పాదాల దగ్గర చూడాలి. అందుకే వెంకటేశ్వర స్వామిని ఆపాదమస్తకం అంటారే, పాదాల దగ్గర నుంచి పైన ఈ కిరీటం కోసం వరకు చూడాలట. అలా చూసిన తర్వాత స్వామి దగ్గర ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని దండం పెట్టద్దు. మనం అక్కడికి రాగానే రెండు కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకోదు, కళ్ళు తెరిచే దండం పెట్టుకోవాలి స్వామిని. మీరు అంత దూరం నుంచి వస్తారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకుంటే ఏం కనబడతారు? స్వామి కనబడడు. కాబట్టి కళ్ళు తెరిచే స్వామిని చూసి తర్వాత ఇంటి పక్కకు వచ్చి కూర్చొని అప్పుడు కళ్ళు మూసి ధ్యానం చేసుకోవాలి. తిరుపతిలో మీరు గంట సేపు చూసినా కూడా బయటకు వచ్చిన తర్వాత స్వామి రూపం మీకు కనిపించదు. అక్కడ నువ్వు దొబ్బేసులో 1 నిమిషంలో పంపించేస్తారు మిమ్మల్ని. ఏవో కూడా సేవ పోయింది, చాలామందిని అలా నొక్కేసింది. అట్లాంటిది ఏదో కూడా చాలామందిని ఏదో మనుషులను కూడా చూడదు, అక్కడ దొబ్బేసులో ఉంటారు. అక్కడ అలా కాకుండా ఇక్కడ స్వామి మనందరి కోసమని ఇక్కడికి వచ్చాడు స్వామి. కాబట్టి ఆ స్వామిని మంచిగా కళ్ళు తెరిచి చూసి స్వామికి దండం పెట్టుకోవాలి. గోవిందా బ్రహ్మణో